సంత సేవాలాల్ 286వ జయంతి ముగింపు వేడుకలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారీ ర్యాలీ నిర్వహించారు. బంజారాల సంప్రదాయ వేషధారణతో నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ ర్యాలీలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భోజి మహారాజ్ గురువు బంజారా నాయకులు పాల్గొన్నారు. సేవాలాల్ దేవాలయం నిర్మించేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి కృషి చేస్తానని ఎంపీ బలరాం నాయక్ తెలిపారు. పెద్దగా ఉండాలి, ఆయన స్మరించుకోవాలి, మనసా వాచ మంచి జరగాలి, అందరం ఒక కట్టు మీద ఉండాలి, తప్పు చేసిన వారికి ఆయన శిక్షిస్తాడని ఒక పెద్ద తరహాలాగా ఉండాలని చెప్పని ఎన్నడో ఈ జాతి కోసం, ఈ జాతిలో పుట్టి ఈ జాతి పెద్దగా ఉండి అనేక మంచి చెప్పిన ఒక గురువు కనుకనే 226 సంవత్సరాలైనా కూడా ఆయనని 286 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆయన తలుచుకుంటూ ఇలా దేవుళ్లాగా గుడిని మనం కట్టుకొని పూజిస్తున్నామంటే ఆయన దేవుడు కాదు, నీ జాతిలో ఒక మనిషినే, కానీ దైవ సమానుడైండు, గుడి కట్టుకునే స్థాయికి ఎదిగిండు. ఎందుకోసం అంటే పరుల గురించి ఇతరుల గురించి ఆలోచన చేసిండు. మా వాళ్ళందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి అని ఎప్పుడూ మంచి చెప్తున్నాడు కనుకనే ఆయన దేవుడైండు. ఇవాళ మనం కొలుసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలైనా కూడా. आज సేవాలాల్ జయంతిని 286 జయంతిని మన లంబాడీస్ మనమందరం ఎప్పుడు బంజారా అందరం కలిసి చేసుకుంటాం. కానీ ఈరోజు మన ఎమ్మెల్సీ గారు తక్కెలపల్లి రవీందర్ లాంటి గారు, అలాగే దిండిగల రాజేందర్ గారు వారు కాకుండా, లంబాడీస్ కాకుండా ఇతరులు కూడా మన సేవాలాల్ జయంతిని అట్టహాసంగా జరుపుకొని మొక్కుతున్నారు అంటే అది ఒక కేసీఆర్ గారి గొప్పతనం. పార్టీ పరంగా కాదు, కానీ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అధికారికంగా అప్పుడు సేవాలాల్ జయంతిని గుర్తించని అప్పుడు సెలబ్రేట్ కర్లజు కిదోను ఆర్మీ కాబట్టి మరి కేసీఆర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే आज సేవాలాల్ మహారాజు గొప్పతనం కథరాగదానికతో సరే మన రాష్ట్రం కాకపోయినా, పార్టీ పరంగా కాకపోయినా, ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య సేవాలాల్ పాటకు డాన్స్ వేశారు అంటే సేవాలాల్ గారి గొప్పతనం ఏంటనేది ఒకసారి మనందరం ఫ్యాన్లతో आज आपण कट्टू बाटले अत्र मंचिगा आपण से एक कट्टू